ఏ ప్రభుత్వ నాన్న ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి కూడి వచ్చినటువంటి సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రసంగి గ్రంథాన్ని అందులో దేవుడు దాచి ఉంచినటువంటి జ్ఞానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత వారంలో అనివార్యమైనటువంటి రెండు విశేషాలను విన్నాం. ఒకటి, మానవ ప్రభుత్వం అది అనివార్యం, అది ఎప్పుడు మనుషులను పరిపాలిస్తూ ఉంటుంది కనుక ఆ పాలనను నియమించిన వాడు దేవుడు కనుక మనకున్న విధి లోబట్టమే. రెండవది, అనివార్యమైనది మరణం. అది ఎవరు తప్పించుకోలేరు. ఆ మరణంలో అది అందరికీ సంప్రాప్తమయ్యేది కనుక మనకున్నటువంటి జీవిత కాలంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఊహించనిది ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అయితే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు జ్ఞానానికి కేంద్రమైనటువంటి సొలొమోను మరొక విశేషమైనటువంటి అంశాన్ని గురించి, దాని లోతుపాతుల గురించి మాట్లాడాడు. సొలొమోను కేవలము జ్ఞానాన్ని గురించి మాత్రమే మాట్లాడలా, ఒకటో అధ్యాయం ప్రసంగి గ్రంథం 17వ వచనం చదువుతాను. ప్రసంగి 1వ అధ్యాయం 17వ వచనంలో, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకై ప్రయత్నించి తిని. వేటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారట. జ్ఞానాన్ని అభ్యసించటం, రెండోది వెర్రితనము, మతిహీనత, వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారట. జ్ఞాని వెర్రితనాన్ని గురించి, మతిహీనత గురించి కూడా ఆలోచన చేస్తే ఎన్ని విషయాలు బోధపడతాయో. కానీ అది అసాధారణం. వెర్రితనాన్ని గురించి ఆలోచించడానికి ఏముంటుంది? మతిహీనత గురించి ఆలోచించడానికి ఏముంటుంది? మనకైతే ఏముంటుంది అంటాం. కానీ 10వ అధ్యాయంలో సొలొమోను ఈ వెర్రితనాన్ని గురించి లేకుంటే బుద్ధిహీనత గురించి మాట్లాడాడు. 12వ వచనంలో కూడా ఉంది. 2వ అధ్యాయం 12వ వచనంలో, నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని. అదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. పిచ్చి అంటే ఏంటో ఆలోచన చేయాలనుకున్నాడు ఆయన. అది ఎలా ఉంటుందో. పదో అధ్యాయంలో ఆ పదాన్ని బుద్ధిహీనత అన్నాడు.
మీరు గమనించే ఉంటారు 20వ వచనం వరకు ఎక్కువగా వాడబడ్డ పదం బుద్ధిహీనత, దాని ప్రభావం. బుద్ధిహీనత కూడా మనుష్య జీవితంలో అనివార్యం. అనివార్యమేనా కాదా? జ్ఞానం ఎంత గొప్పదో, దానిని ఎంతగా కోరుకుంటారో, మన అనుదిన జీవితంలో బుద్ధిహీనత అడుగడుగున ఎదురవుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న మనుషుల్లో జ్ఞానులు ఉన్నారా, బుద్ధిహీనులు ఉన్నారా? జ్ఞానులు ఎక్కువ మందా, బుద్ధిహీనులు ఎక్కువ మందా? బుద్ధిహీనులు ఎక్కువ మంది. రైట్. చుట్టూ ఉన్న వారిలో బుద్ధిహీనులు ఎక్కువ ఉన్నారు. మరి మనం ఎవరు? మనలో ఏముంది? ఇక్కడ ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారు చెప్పండి? సరే, ఎంతమంది జ్ఞానులు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు రెండింటికి సమాధానం చెప్పరు. బుద్ధిహీనత జ్ఞానం కంటే ఎక్కువ మనలో ఉంది. సొలొమోనుకి దేవుడు బుద్ధిహీనత ఇవ్వాల, జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఎన్ని పాలలో ఇచ్చాడు? ఆయన వంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద మరలా ఆయన ముందు కానీ ఆయన తర్వాత కానీ రాయడం. మరి ఆయనకెంత అవసరం వచ్చింది బుద్ధిహీనత గురించి ఆలోచించాల్సినటువంటి అవసరత? వెర్రితనాన్ని గురించి పరిశీలించాల్సిన అవసరత అంటే అది ఎంత ప్రధానమైందో తెలుసుకోవాలి. మనం జ్ఞానం గురించి తెలుసుకోవడానికి మనుషులు ఆరాటపడతారు, కానీ దాంతో పాటు సమానంగా కానీ ఇంకా ఎక్కువే కానీ తెలుసుకోవాల్సింది బుద్ధిహీనత గురించి. ఎందుకంటే అది మన కడుగడుగున ఎదురవుతుంది. నాలో ఎక్కువ అదే ఉంది. నాలో ఉన్నటువంటి ఆ బుద్ధిహీనత యొక్క ప్రభావం నా నిర్ణయాలపైన, నా కార్యాచరణలపైన, నా ప్రణాళికలపైన, నా ఆలోచనలపైన, నా బిడ్డలపైన, నా కుటుంబం పైన, నా స్నేహితులపైన, నా వద్ద పనిచేసే వారిపైన, నాతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్న వారందరిపైన దాని ప్రభావం ఉంటుంది. అర్థమైందా? నీ జ్ఞానం యొక్క ప్రభావం నీ చుట్టూ ఉన్న వారిపైన ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు. కానీ ఒక మనుషుని యొక్క బుద్ధిహీనమైన మాట, క్రియ, ప్రవర్తన, ఆలోచన, నిర్ణయాలు, కార్యాచరణ, ప్రణాళికలు, వీటన్నిటి యొక్క ప్రభావము అతనితో కనెక్ట్ అయిన వారందరిపైన ఉంటుంది. తండ్రి బుద్ధిహీనుడైతే బిడ్డలు మొదట చేసే పనులు బుద్ధిహీనమైన పనులే. యజమాని బుద్ధిహీనుడైతే అతని వద్ద పనిచేసేవారు నేర్చుకునేది బుద్ధిహీనమైనటువంటి కార్యాచరణే. భర్త బుద్ధిహీనుడైతే భార్య ప్రతి పని బుద్ధిహీనంగానే చేస్తుంది. ఎందుకంటే అతన్ని అనుసరిస్తూ ఉండటం మాత్రమే కాదు, దగ్గరగా పరిశీలన చేస్తూ ఉంటుంది. కనుక రా 6 నెలలు సహవాసం చేసేసరికి వీరు వీరు అయ్యారుగా అని అంటారు. మీరు విన్నారా? అలాంటిది ఆ సహవాసం చేసేవాడు కనుక చెడ్డ పని చేస్తే మానేయచ్చు సహవాసాన్ని. కానీ కుటుంబం అలాంటిది కాదు. కుటుంబం అలాంటిది కాదు. రాజు అలాంటి వాడు కాదు, అలాగుంటానికి వీల్లేదు. యజమానుడు అలాగుంటానికి వీల్లేదు. ఒక పరిపాలనా వ్యవస్థను నడిపించేవాడు బుద్ధిహీనుడుగా ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే వాడి ప్రభావం వ్యవస్థ మొత్తం పైన ఉంటుంది. గృహ యజమానుడు బుద్ధిహీనుడుగా ఉంటే ఆ కుటుంబం అంతా బుద్ధిహీనమైన కుటుంబం అని తెలియటానికి ఎక్కువ రోజులు పట్టదు. విశేషమైన సంగతి ఏంటంటే అది ఆ వ్యక్తికి అర్థం కాదు.
ఆ ప్రభావంలో ఉన్న వారికి అసలే అర్థం కాదు. ఒక వ్యక్తి బుద్ధిహీనమైన పని చేశాడని ఎవరికి తెలుస్తుంది? ఎదుటి వారికి తెలుస్తుంది. ఆ వ్యక్తికి తెలిసి, ఏంటి ఇలా బుద్ధిహీన పని చేసావు అనుకో, నేనా, నన్ను అంత మాట అంటావా? నేను బుద్ధిహీనమైన పనులు ఎప్పుడైనా చేయటం నువ్వు చూసావా? చేసినవన్నీ అయ్యే. కానీ అంగీకరించకపోవటం అదొక బుద్ధిహీనత. సొలొమోను ఈ బుద్ధిహీనత యొక్క ప్రభావం ఎంత తీవ్రమైందో ఈ 10వ అధ్యాయంలో చెప్పాడు. అది ఎంత ప్రమాదకరమైందో చెప్పాడు. 1వ వచనం చూడండి, 10వ అధ్యాయం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. బుక్కవాని తైలం అంటే అత్తరు తయారు చేస్తారే కేంద్రం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మంచి సువాసన పరిమళాలు తయారు చేసేటువంటి ఆ పాత్రలో, ఆ నూనెలో చచ్చిన ఈగలు పడితే ఏమైంది? అదే పాత్ర సువాసన ఎప్పుడు కలిగి ఉన్నటువంటి పాత్ర. ఆ పరిమళ తైలం దాని పేరు. అందులో చచ్చినీగలు పడితే పరిమళ తైలం క్వాంటిటీ పెద్దదా, చచ్చినీగ క్వాంటిటీ పెద్దదా? దేని క్వాంటిటీ పెద్దది? తైలం 1 కేజీ అనుకుందాం, ఒక పెద్ద డబ్బా. చచ్చినీగలు ఒక 3-4 పడ్డాయి అనుకుందాం, అప్పుడు వాటి క్వాంటిటీ ఇంతే. కానీ ఎంత దుర్వాసన! మీలో ఎప్పుడైనా మీరు చేసే వంటలో మజ్జిగ గ్లాసులో ఒక ఈగబడి చచ్చిపోతే అది ఇంతే కదా? ఎంతమంది ఈగనిట్ట తీసేసి ఇదిలేసి తాగించేశారు? లేకుంటే ఒక చిన్న పురుగు పెడితే తీసి పక్కనేసి తాగుతారు. చాలా ఇష్టపడి వంటకం అనుకున్నాం, అనుకోకుండా చిన్న బొద్దింకి పిల్ల అన్నం వడ్డించేటప్పుడు గిన్నెలో పడింది. ఏమైపోద్ది? వండుకున్న అన్నం అంతా ఆ కూరంతా ఏమైపోతుంది? తినడానికి మనసు వస్తుందా? ఎంత కష్టపడి చేశాను, మరి ఎట్లాగా? ఇప్పుడిప్పుడైతే మరి కూర చేయడం లేట్ అయింది, పిల్లలు భర్త అందరూ కూర్చున్నారు, అప్పుడేం చేస్తారు? ఏం చేస్తారు? ఆలోచించండి ఒకసారి. ఎవరికి తెలియదులే అని పక్కన పెడతారా? కొంతమంది మహాతల్లులు ఉంటారేమో, తీసి పక్కన పెట్టి అందరికి వడ్డించి వాళ్ళు ఒక్కలే తినరు. ఉంటారు అలాంటి వాళ్ళు? నాకు తెలియదు, మరి ఉన్నారా? ఉన్నారంట. సాక్ష్యం స్త్రీల నుంచే వచ్చింది. పురుషులకి ఎవరికి ఆ సంగతి తెలియదు, ఎందుకంటే వాళ్ళు తిని చేయగలుగుతున్నాడు కదా. పిల్లలకు తెలియదు. నిజానికి అంత క్వాంటిటీ ఉన్నటువంటి సుమధురమైన పరిమళ తైలంలో చచ్చిన ఈగ పెడితే దాని యొక్క క్వాలిటీ ఎంత పోతుంది? దుర్వాసన. ఎందుకని సొలొమోను ఈ మాట చెప్పాడు మీకు అర్థమైతే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు చూడండి, జ్ఞానవంతుడికి కొంచెం ఎర్రి తోడైతే ఎట్టుంటుంది? జ్ఞానవంతుడే, కొద్దిగా ఎర్రితనం. చెప్పాను నేను, వెర్రితనము ఈగతో సమానం. నెక్స్ట్ లైన్, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తాళగొట్టును.
కొంచెం బుద్ధిహీనత త్రాసులో పెట్టిన ఎడల జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టుద్ది. ప్రణాళికలు, కార్యాచరణ అన్ని అత్యద్భుతంగా ఉన్నాయి. ఒక చిన్న బుద్ధిహీనమైనటువంటి పని చేసిన గొప్పతనం అంతటినీ పాడు చేస్తుంది. త్రాసులో పెడితే ఏది ఎక్కువ దూస్తుందంట? బుద్ధిహీనత ఎక్కువగా తూసగలరు. ఎందుకంటే దాని ప్రభావం బయటికి వెళ్ళింది కదా. నీకు అర్థమైందా? జ్ఞానాన్ని, బుద్ధిహీనతని త్రాసులో పెడితే బుద్ధిహీనత యొక్క ప్రభావమే ఎక్కువ. అది గౌరవాన్ని, ఘనతని అంతటి తేలగొట్టేసిద్ది. బుద్ధిహీనత ఎంత ప్రభావితమైంది? జ్ఞానం అంతటిని కప్పేసేసిద్ది. జ్ఞానంతో నువ్వు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు అన్నీ ఒక్క నిర్ణయంతో, ఒక్క అనాలోచనతో కూడినటువంటి పనితో పాడైపోతాయి. ఎంత ప్రమాదకరం! 2వ వచనం, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. జ్ఞానిని కుడి చేతితో పనిచేస్తాడట, బుద్ధిహీనుడు ఎడం చేతితో పనిచేస్తాడు. ఏంటి తేడా? కుడి చేయికి ఎడం చేయికి తేడా ఏంటి? జ్ఞానికి బుద్ధిహీనునికి మధ్య ఉన్నటువంటి తేడా. అది ఇతనికి అలవాటు, వీడికి ఇది అలవాటు. ఈ ఎడం చేత్తో పని చేయడానికి అలవాటు పడ్డ వాడి యొక్క పని, కార్యాచరణ ఎప్పుడు లోపభూయిష్టంగానే ఉంటుంది. కారణం వాడు బుద్ధిహీనత అనేటువంటి ఒక గుణం చేత నింపబడి ఉన్నాడు కనుక అది చిన్న నిర్ణయమే, చిన్న పనే, కానీ ఘనతని పారదోలుతుంది, జ్ఞానాన్ని సైతం ఓవర్కమ్ చేస్తుంది. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి, అధైర్యం ఎవరికి వస్తుందంట? ఎవరికి? బుద్ధిహీనునికి. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. వాడి నోటితో చెప్పడు, ప్రేమైన వాళ్ళరా నేను బుద్ధిహీనుడిని అని ఎవడో చెప్పడు. నేను జ్ఞానం లేని వాడిని అని ఎవడో చెప్పడు. క్రియలు మాట్లాడతాయి, నిర్ణయాలు మాట్లాడతాయి, కార్యాచరణ మాట్లాడుతుంది. ఎందుచేతంటే వాడికి అధైర్యం ఎక్కువ, పిరికితనం ఎక్కువ, హృదయం అంతా నిండిపోయింది బుద్ధిహీనుని యొక్క అధైర్యంతో. వాడు బుద్ధిహీనుడని అందరికీ తెలియచేస్తాడు. నేను చెప్పాను మీకు, ఒక యజమానుని యొక్క బుద్ధిహీనత యొక్క ప్రభావం భార్య పైన, బిడ్డల పైన మాత్రమే కాకుండా తనతో ఏ చిన్నపాటి సంబంధం ఉన్న వారందరిపైన ఉంటుంది. బుద్ధిహీనమైన మాటలు, ఈ మాటలు కూడా విన్నట్టున్నాయే, ఇవి వాడి మాటలే అంటారు. ఈ ప్రణాళికలు ఎక్కడ ఉన్నాయే, ఈ వాడి పనులే అంటారు. ఇలాగ వాడు తప్పితే ఎవరు చేయరు అంటారు. ఇలాగ అతను తప్పితే ఎవరు మాట్లాడరు అంటారు. ఇలాగా ఈ పిచ్చి పని ఆమె తప్పితే ఇంకెవరు చేయరు అంటారు. అది బుద్ధిహీనత యొక్క ప్రభావం. ఎంత? అది చచ్చిన ఈగంతా. అంతేకాదు, 4వ వచనం, ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. అద్భుతమైన అధ్యాయం ఇది. సొలొమోను ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతి
అమోఘమైంది. బుద్ధిహీనత యొక్క ప్రమాదం గురించి మాట్లాడుతున్నాడు. అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యవస్థను ఎంతగా పాడు చేస్తావో అది కొద్దిదే, చచ్చిన ఈగంతదే. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవటానికి పెద్ద మాట అక్కర్లా. ఓ మంచి విందు ఏర్పాటు చేశాం, వచ్చేవాళ్ళందరూ కడుపు నిండా భోజనం చేయకుండా పోవాలంటే ఏం జరిగితే చాలు? విందు ఏర్పాటు చేసాం, వచ్చేవాళ్ళు భోజనం చేయాల, కడుపు నిండా వెళ్ళారు, ఏం జరిగితే చాలు? ఉప్పు కొంచెం ఎక్కువైతే చాలు. అవునా కదా? ఉప్పే. ఒక దోశలు ఎంత పెద్ద గిన్నెలో, ఆ గంగాళంలో, దాని నిండా ఉన్నటువంటి కూరలో కొంచెం ఉప్పు అదనంగా చెయ్యి జారి పడితే మనకు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. అది కావాలని చేసింది కాదు, కానీ దాని మూల్యం చెల్లించక తప్పదు. కావాలని చేసింది ఏం కాదు అది. ఎందుకని ఈ సంగతులు చెప్తున్నానంటే, జ్ఞానాన్ని గురించి ఎంత లోతుగా సొలొమోను చెప్పాడో, బుద్ధిహీనత యొక్క ప్రభావం అంత తీవ్రమైంది. దాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అది మనలోకి తావు రాకుండా ఉండటం కొరకు నిరంతరం ప్రయాసపడాలి. బాధాకరమైన సంగతి. జ్ఞానవంతుడైన సొలొమోను కూడా ఇది తప్పలా. నీకు అర్థమైందా? బుద్ధిహీనత గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు, ఆయనకు కూడా తప్పలేదు. 4వ వచనం చూడండి. నిన్ను పరిపాలించేవాడు, నీ పైన అధికారి నీ మీద కోప్పడితే ఉద్యోగం మానేయొద్దు అంటున్నాడు. మళ్ళీ ఎంతమంది ఉన్నారు? మనకు పనికి పెట్టేవాడు, మనకు ఉద్యోగాన్ని ఇచ్చినవాడు, మన కుటుంబాన్ని పోషించేవాడు ఒక్క మాట అంటే ఎలా ఉంటుంది మనకి స్పందన? నాకు తెలిసిన వాళ్ళల్లో తన చేతి పనిని, తనకు భోజనం పెట్టే పనిని మానేసిన వాళ్ళ కారణాలు 90% కంటే ఎక్కువ మంది ఇదే కారణం. మీరు కావాలంటే పరిశీలన చేసుకోండి. వాళ్ళు మనకు దగ్గరగానే ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందులో పనికి వెళ్తాం అనేసో, నేను బాగా ఆయన గాడికి పని ఎందుకని నన్ను ఈ మాట అన్నాడు, మరేం చేయాలా? నిన్న ఒక మాట అన్నా అంటే యజమాని ఒక మాట అంటే పని మానేస్తాడంట. వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? సమాధానం కావాలి నాకు. ఎక్కడ ఉన్నారు ఎక్కువ మంది? బాధాకరమైన సంగతి. ఒకవేళ ఈ లోకమంతా వాళ్ళే ఉంటే వ్యవస్థ నడవదు. ఈ ప్రపంచంలో మొత్తం వాళ్ళే అయితే వ్యవస్థ నడవదు. బాధాకరమైన సంగతి, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు మొత్తం ఇలాంటి మనసులో వాళ్ళే. అందుకే మన జీవితాలు అభివృద్ధి లేదు, ఎదుగుదల లేదు. ఒకవేళ యజమాని నిన్నేం అనకుండా ఉండాలంటే ఏ సిస్టమ్ నడుస్తుంది? ఏ ఆర్గనైజేషన్ నడుస్తుంది? ఏ ప్రభుత్వం నడుస్తుంది? మీరు ఆలోచించాలి. వారి చేతి పనులను, ఉద్యోగాలను మానేసేటువంటి దుర్బుద్ధి, బుద్ధిహీనతతో నింపబడ్డ వాని యొక్క స్వభావం. ఎంతమంది ఉన్నారో మనకు చుట్టూ ఉన్న వాళ్ళలో. ఏంద్ర పనికి వెళ్ళట్లేదు, నేను బాను, ఏమైంది, ఊరనే పోవట్లేదులే. కారణం ఏంటో తెలుసా? తన యజమాని ఒక మాట అన్నాడంట, అందుకు మానేశాడు. వాడు ప్రసంగి మాట్లాడతాడు. ప్రసంగి ఎవరి దగ్గర ఉద్యోగం చేయలా.
సొలొమోను ఉద్యోగాలు ఇచ్చేవాడు, సొలొమోను రాజు. కానీ ఒక నీతి సూత్రాన్ని మాట్లాడుతాడు. ఏమని? యజమాని నిన్న ఒక మాట అంటే ఉద్యోగాన్ని మానేయొద్దు. ఉద్యోగం మానేసిన వాడు ఎవరు? బుద్ధిహీనుడు. నువ్వు తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. కొందరు హృదయంలో ఎప్పుడు ద్రోహం చేసే బుద్ధితో నింపబడ్డవారై ఉంటారు. వాడికి వస్తే కీడు చేయడమే వచ్చుద్ది. ఒక మహాతల్లి ఉంటుంది, ఆమె నోరు మాట్లాడితే ఆ ఒక్క మాట ఎన్ని కుటుంబాలను తగలబెడుతుందో. దానికి ఒక్కటే పరిష్కారం ఏంటో తెలుసా? అలాంటి వాళ్ళని కనిపెట్టి ఓర్పుగా ఉండటమే. వాడి నోటికి పని పెట్టేదాకా నువ్వు అవకాశం ఇవ్వకుండా వాడిని సహించటమే. దీనికంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటారు. నువ్వెంత ఓర్చుకున్నా వాడి దినచర్య మాత్రం మారండదు. నేను అనుభవంలోంచి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటి? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఈరోజు ఒకడు ద్రోహం చేశాడు అంటే అది ఈరోజు పుట్టిన ఆలోచన ఎంత మాత్రం కూడా కాదు. వాడు మొదటి నుండి ఆ ద్రోహ బుద్ధి ఉన్నవాడే. మీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఎవరి గురించి యేసు ప్రభు ఈ మాట చెప్పాడు? ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడుతున్నాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటే ఉన్నాడు వాడు. అతని గురించి మొదటి గురించి యేసు ప్రభుకి తెలుసు. ఏమన్నాడు? వాడు ఆది నుండి చెడ్డవాడే. కానీ 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు తన పరిచర్యను ప్రశాంతం కొనసాగించడం కొరకు అతని విషయంలో ఓర్పును వహించాడు. అతన్ని ఏమీ అనలా. ఇంకా కొద్ది గంటల సమయంలో ఆయన అప్పగించబడాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు రైట్ ఇచ్చాడు. యోధా, నా టైం అయింది, ఇంక తొందరగా పని చేసి అనగానే 1 రోజులో పని పూర్తి చేశాడు. బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడుది ఆలోచన? యోధా మనసులో ఎప్పుడుంది ఆలోచన? అతను ఆది నుండి చెడ్డవాడు కాబట్టి మంచిదనేది ఎప్పుడు అతని హృదయంలోకి రాదు. ఓర్చుకోవటం వలన వాడు ఒక 10 సంవత్సరాల తర్వాత చేసేటువంటి ద్రోహాన్ని ఓర్చుకుంటే 10 సంవత్సరాలు ఆగుద్ది అంతే. ఓర్చుకోకపోతే 10 సంవత్సరాల తర్వాత చేయబోయే కీడు తెల్లార చేస్తాడు. అంతే తేడా, అంతకుమించి వేరేదేమీ లేదు. నా జీవితంలో ఇలాంటి వాళ్ళని చాలా దగ్గరగా చూశాను నేను. ఒకటి బుద్ధి అంతా దుర్బుద్ధి, కీడు బుద్ధి అని తెలిసి కొన్ని సంవత్సరాలు సహించిన, ఇది రికార్డ్ అయితే ఇంకా మంచిది. ఇట్ ఈస్ రికార్డెడ్, నాకు తెలుసు. ఒకడు దుర్బుద్ధి గలవాడు, కీడు జాతివాడు, వాడికి మంచి చేయడమే రాదు. ఎప్పుడు అవకాశం వస్తే కీడు చేద్దామని కూర్చున్నటువంటి మనుషులు దగ్గరగా ఉంటే కొన్ని సంవత్సరాలు భరించిన చిట్ట చివరి రోజు, మొట్టమొదటి రోజు ఏ కీడు చేయ తలపెడతాడని గ్రహించామో 10 సంవత్సరాల తర్వాత కూడా అదే కీడు చేయడానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అంతే, ఇక అందులో ఏ సందేహం లేదు. పది సంవత్సరాలు దేవుడు కీడు జరగకుండా ఆపాడు అంతే. నువ్వెంతకాలం అయితే వాడిని కనిపెట్టి ఓర్పుగా ఉంటావో కీడు కొంచెం ఆలస్యం అయింది అంతే. నీ ఓర్పు గతి తప్పిందా, వాడి నుండి ఏర్పడే కీడు ఎక్కడికి వచ్చింది? చెప్పే కదా, 10 సంవత్సరాల తర్వాత చేయాల్సింది రేపే చేస్తాడు అంతే.
గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. గొప్ప కీడులు చేయగలరు వాళ్ళు. ఎవరు? బుద్ధిహీనతతో నింపబడితే. నా ప్రియ సంఘం ఆలోచించాలి. ఒకవేళ ఇలాంటి బుద్ధిహీనత మన అంతరంగంలో ఏమైనా కొంచెం దాగికున్నా నువ్వు ఇతరులకి కీడు చేసేవాడిగా ఉంటావు. నీ నుండి కొన్ని కుటుంబాలు పాడైపోతాయి. అయితే దేవునికి మాత్రం ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిందే. అది పాదు. బుద్ధిహీనత వ్యక్తుల జీవితాల్లో ఉన్నటువంటి దాని యొక్క ప్రభావాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను నేను. గొప్ప ద్రోహ కార్యములంటే భయంకరమైనవి, అవి వర్ణాతీతమైనవి. ఎంతటికైనా తెగించే మనసు, ఎంతటికైనా దిగజారే మనసు, ఏది చేయడానికైనా సరే వెనకాడని ఒక దుర్బుద్ధి గలవారు బుద్ధిహీనులు. వారు జ్ఞానవంతులు కాదు. జ్ఞానికైనా బుద్ధిహీనత ఉంది, కానీ బుద్ధిహీనత కొద్దిగైనా బొక్కవాని తైలం అంతటినీ పాడు చేసిన రీతిగా అది నీలో కొంచెం ఉన్నా నువ్వు అత్యద్భుతంగా ఊహించుకున్న వాటన్నిటికీ కంపు కొట్టుద్ది. బుద్ధిహీనత కేవలం వ్యక్తుల్ని మాత్రమే కాదు. సొలొమోను ఒక విషయాన్ని చాలా దగ్గరగా పరిశీలన చేశాడంట. అదేంటో చూద్దాం. 5, 6, 7 వచనాల్లో సొలొమోను దగ్గరగా పరిశీలన చేసిని. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి తినే. ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చాడు. గవర్నమెంట్ సెక్టర్లోకి అధిపతి అంటే ఎవరు? పాలకుడు. పాలకులకి ఏముంటుంది? జ్ఞానం ఉంటుందిగా. ఎందుకంటే శత్రువులని, మిత్రువుల్ని, అనుకూలంగా ఉండే వాళ్ళని, కోవట్లని, వీళ్ళందరినీ గమనించాలి. ఈనాడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో తెలుసా? ఒకనాడు రాజకీయ వ్యవస్థ అంటే తమకు ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం భావాలు ఏ రాజకీయ పార్టీలో ఉంటాయో అక్కడే ఉంటారు, అంతే. ఇక మారరాళ్ళు, చచ్చిపోయేదాకా మారరు. భావజాలం అంత గొప్పది. ఈరోజు ఎక్కడ భావజాలం లేదు. టికెట్, పెట్టుబడి, గెలుపు, ఓటములు, ఎటైనా దూకుతాను. వీళ్ళు మినిస్ట్రీ ఇవ్వబోతే అటు దొరతా, వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతే ఇటు దూకుతా, సర్పంచ్ని చేస్తానంటే ఇటు, ఎమ్మెల్సీని చేస్తానంటే అటు. ఇది కాదా వ్యవస్థ ఏనాడుంది? భావజాలం ఉందా? నీకంటూ కొన్ని విధి విధానం, నా సిద్ధాంతాలు ఇవి, నా విధి విధానాలు ఇవి అని చెప్పగలిగేటువంటి నాయకులు, పాలకులు ఉన్నారా ఈరోజు? లేరు. నువ్వే రోజు ఏ సిద్ధాంతాన్ని అమలు పరుస్తావు నీకే తెలియదు. సొలొమోను ఒక విషయాన్ని గమనించాడంట. ఏంటది? అధిపతుల చేత పొరపాటున ఒక దుష్కార్యం జరిగిందట. అమ్మో, ఎంత ప్రమాదకరం! అధిపతి దుష్కార్యము చేయవచ్చునా? సొలొమోను అన్నాడు పొరపాటున జరిగిందట. అది నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములో ఉంచబడటయు, గనులు క్రింద ఉంచబడటయు, పనివారు గుర్రముల మీద కూర్చుంటుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగబడెను. యోగ్యుడైన వాడికి యోగ్యమైనటువంటి పనిని అప్పగించకుండా అయోగ్యులను అందరం ఎక్కించడాన్ని పొరపాటుగా జరగటం నేను గమనించానన్నాడు సొలొమోను. జరుగుతాయి ఎలాంటివి? జరుగుతాయండి. అయోగ్యులకు అందలం. అవినీతి పరుణ్ణి ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే ఏం జరుగుద్ది? ప్రజాధనాన్ని కాపలా ఉంటాడా? వాడు ఉండలేడు.
ఉండలేడు. నిజాయితీ పరులైనటువంటి వారిని నిర్ణయాత్మక విషయాల్లోంచి తొలగించడం మనం చూస్తామా లేదా? చూస్తున్నావా? ఎందుకు? ఇది నిడున వ్యవస్థ. ముఖ్యంగా దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఒకసారి ప్రభుత్వాన్ని పాలకులు ఏర్పరిచిన తర్వాత నిర్ణయాత్మక విషయాల్లో ఈ పార్టీలకు అతీతంగా న్యాయబద్ధంగా నడుచుకునే వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళు అన్నీ ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. నిజాయితీ పరులైన వారిని వారి సముచితమైన స్థానాల్లో ఉంచాలి. కానీ ఎవడక్కడుంటే మనకు మేలు జరుగుద్దో అని ఉంచావా? అధికారం నీ చేతిలో ఉన్నంతకాలం అవి బయటికి రాకపోవచ్చు. అధికారం నీ చేతిలోకి మారిన తర్వాత మునుపటి ప్రభుత్వం యొక్క డొల్లతనం అంతా బయటపడుతుంది. మునుపటి నిర్ణయం యొక్క డొల్లతనం అంతా బయటపడిపోతుంది. దాని నష్టం తర్వాత వారు భరించాల్సిందే. దాని నష్టం దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అన్నిటి మీద పడుతుంది. ప్రతి కుటుంబం మీద పడుతుంది, ప్రతి వ్యక్తి మీద పడుతుంది. సొలొమోను పొరపాటున ఒక విషయాన్ని గమనించంట. ఏంటో సంగతి? బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగాల్లో ఉంటుంది చూసాడట. గనులు క్రింద ఉంటుంది చూసాడట. పనివారు గుర్రాల మీద ప్రయాణం చేయడం చూసాడట. అధిపతులు సేవకుల్లాగా నడుచుకొని వెళ్ళడం చూసాడట. దాని గురించి మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనత పాలకుల్లో నింపబడితే, అధికారులలో, అధిపతులలో నింపబడితే దుష్కార్యాలే కనపడతాయి, దుష్కార్యాలే ఉంటాయి. ఎన్ని గొప్ప సంగతులు మాట్లాడుతున్నాడు. 8వ వచనం, గొయ్యి తవ్వువాడు దానిలోనే పడతాడు, కంచె కట్టుకొని వాడు వాడిని పాము గరచును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేతనే గాయమునందును, చెట్లు నరుకువాడు దానివల్లనే అపాయం తెచ్చుకుంటాడు. ఇనుప ఆయుధమును మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయనిడలా పనిలో ఎక్కువ బలము ఉపయోగింపవలను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. బుద్ధిహీనత గురించి మాట్లాడుతున్నా, ఒక పనిలో సఫలకృత కావాలంటే జ్ఞానం ప్రధానమైంది. మీ అనుభవంలో ఎప్పుడైనా చూసారా? ఎవడు ఏ పనిని అనుకుంటారో అది ప్రమాదకరమైన పని అయి ఉంటే వాడు దాని చేతనే చంపడతాడు. పావులు పట్టే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడ చచ్చిపోయారు? ఎలా చచ్చిపోయారు? వాళ్ళు విద్య పావులు పట్టడం. ఎంత పెద్ద పావునైనా పడతాడంట ఆయన. కానీ వాళ్ళలో ఎక్కువ మంది పాము కాటు వల్ల చచ్చిపోయారు. అవునా కదా? అవునా? తెలీదా మీకు? పాములు పట్టేవాళ్ళు పాము కాటు వల్లే చనిపోయిన వారు ఉన్నారు. అంతే. నా చిన్నతనంలో చిలకలూరుపేటలో బావులు ఎక్కువగా ఉండేవి. ఆ బావులు 2 బావులు, నీళ్ల బావులు. ఆ బావులు ఎక్కువగా ఉపయోగపడేవి నీళ్లు చేదుకోవడానికి, రెండోది మనుషులు చచ్చిపోవడానికి. చిలకలూరుపేటలో కొన్ని బావులు ఉన్నాయి. ఖచ్చితంగా నెలకొకళ్ళందరూ తీయాల్సిందే అందులో నుంచి. ఊరు ఆ చివరి నుంచి పరిగెత్తుకుంటూ ఆ బావికి వెళ్ళి దిగుతారు మనుషులు. ఉన్నాయండి అలాంటివి? రైట్. ఈ ఊర్లో ఏ బావిలో మనిషి పడ్డా సరే అక్కడికి ఒక్కడే వెళ్ళేవాడు. మీకు గుర్తున్నాడు ఆయన? ఆయన పేరు పీనుగుల నాగయ్య అంటారు. నాకు బాగా గుర్తుందంటే మీకు అర్థం చేసుకోవాలి. ఆయనకు ఒక రిక్షా ఉండేది, గుర్తుందా? పీనుగుల నాగయ్య. జుట్టులాగా విరబోసుకుంటాడు, ఎంత గడ్డం, చూడటానికి చాలా వికారంగా ఉంటాడు. కానీ ఏ బావిలో శవం తెలినా అక్కడ ఆయన రావాల్సిందే. ఆయనే లోపల దిగి, అది ఎన్ని రోజులు కుళ్ళిపోయిన శవం అయినా సరే ఆయనే తీసేవాడు.
ఆయనే పంచనామాకు తీసుకెళ్ళేవాడు, ఆయనే ఆ శవానికి దాన కార్యాలు జరిగించేవాడు. కొన్ని రోజుల తర్వాత తీయబడ్డటువంటి ఆ శవం అయినా సరే ఆయన బావిలో దిగాలంటే తృప్తిగా కడుపు నిండా తాగి దిగుతాడు నీళ్ళల్లోకి. మీకు అది ఆశ్చర్యం కలుగుతుందా లేదా? తాగేట తీస్తారండి? అవును, తాగితేనే ఆయన దిగలడు. కానీ ఆయన అలాగే తాగి ఒక శవాన్ని తీయడం కొరకు బావిలో దూకి చనిపోయాడు. ఆయన దానికి ఫేమస్. అలాగే ఏ పనిలో ఎవరు నిష్ణాతులో ఆ పనే అతని ప్రాణాల మీద తెచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. సొలొమోను మాట్లాడుతున్నాడు ఏమని? గొయ్యి త్రవ్వువాడే దానిలో పడతాడు, కంచె కొట్టు వానిని పాము గరుస్తుంది, రాళ్ళు దొర్లించువాడు దాని చేత గాయం పొందుతాడు, చెట్లు నరుకువాడు దానివల్ల అపాయం తెచ్చును. చెట్లు నరకడానికి చెట్లు ఎక్కుతుంటాడు, చెట్టు పై నుండి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో. వాళ్ళు ఎవరు ఎందుకు ఎక్కడ అంటే చెట్టు నరకడానికి అంట. చెట్టు నరకడానికి ఎక్కిన వాడు చెట్టు పై నుంచి కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమర్థం చేసుకోవచ్చు? ప్రభుత్వంలోనే బుద్ధిహీనత చోటు చేసుకుంటే ఈ నిర్లక్ష్య ధోరణి మనిషి యొక్క జీవితాన్ని, ప్రాణాలని అపాయంలో పడేస్తూ ఉంటే ఆ చిన్న తప్పిదమే కారణం కదా వాళ్ళ ప్రాణాలు పోవటానికి. అంత అనుభవం ఉన్నా, ఎందులో ఎంత అనుభవం ఉందో ఒకరోజు అందులో నువ్వు తీసుకున్న ఒక బుద్ధిహీనమైన నిర్ణయం వలనే చనిపోతున్నారు కదా. ఫార్ములా 1 రేస్ నడిపించేవాళ్ళు, వాళ్ళ కార్లు మెరుపు కంటే వేగంగా వెళ్తాయి, కానీ ఆ కార్లలోనే వాళ్ళ ప్రాణం ఆధారపడి ఉంది. బైక్ రేసులో విపరీతంగా ఈరోజు యవన బిడ్డలు వెళ్తున్నారు. అది వాళ్ళకి సంపాదన అయిపోయింది, సరదా అయిపోయింది. బైకులని అసలు ఒంటి చేత గిర్ర 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 రోడ్డు పైన midnight 12 o'clockకి 2 o'clockకి 3 o'clockకి రేసులు చేసేవాళ్ళు సడన్గా పేపర్లో దర్శనమిస్తున్నారు. ఏంటంటే చాలా ఫేమస్ రోడ్ రైడర్ అతను, కానీ చనిపోయాడు. ఏం జరిగిందో? బుద్ధిహీనమైనటువంటి పనులు ఎంచుకొని దానిలో నైపుణ్యత సాధించిన, బుద్ధిహీనమైన పని ఎంచుకొని నైపుణ్యత సాధించిన ఒకానొక రోజు ఆ నైపుణ్యం కొంచెం అలా పక్కకెళ్తే దాని స్థానంలోకి బుద్ధిహీనత ఆవరిస్తే అదే ప్రాణాన్ని హరించేస్తుంది. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు, కానీ తాను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల యెహోవా దేవుని నుండి తన హృదయము తిప్పివేయబడింది. ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దని స్పష్టంగా ఉన్నటువంటి ఆజ్ఞ మీరినటువంటి కారణాన అక్కడి నుంచి రథాలు తెచ్చుకున్నాడు, అక్కడి నుంచి భార్యలు తెచ్చుకున్నాడు. వారు ఆయనను దేవుని నుండి తన అంతరంగాన్ని దూరం చేశారట. వీళ్ళని ఆలోచించండి. అక్కడి నుండి వస్తూ ఉన్నాను నేను. 12వ వచనం, జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయను. జ్ఞానుని మాటలు ఇంపుగా ఉంటాయి, కానీ బుద్ధిహీనుని నోరు అతన్ని మింగేసేస్తుంది. ఏదైనా నోటి మాట అనాలోచితంగా నువ్వు జారినటువంటి పదమే అది మింగేస్తుంది తప్పకుండా. బుద్ధిహీనత వ్యక్తిని పాడు చేస్తుంది, బుద్ధిహీనత వ్యవస్థను పాడు చేస్తుంది. బుద్ధిహీనత నీ చేతి నైపుణ్యం గలవాడు ఉన్నావో ఆ నైపుణ్యాన్ని కూడా తీసేస్తుంది. బుద్ధిహీనత ప్రభుత్వాన్ని సైతము కూల్చేస్తుంది. ఎన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయో బుద్ధిహీనమైన నిర్ణయాల వల్ల.
సమర్థులైన వారు ఉండవలసినటువంటి చోట అసమర్థులను పెట్టి దేశాన్ని, రాష్ట్రాలను పాడు చేస్తున్నటువంటి పాలక వ్యవస్థలు నేడు ప్రపంచమంతటా ఆవరించున్నాయి. దేశాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రసంగి. దేశాన్ని కీప్ అవేర్ అంటున్నాడు. జాగ్రత్త కలిగి ఉండు దేశం అంటున్నాడు. చదువుతున్నాను 16వ వచనం. దేశమా, బుద్ధిహీనత దేనికి ఆపాదించి మాట్లాడుతున్నాడు? వ్యక్తికి అయిపోయింది, వ్యవస్థకు అయిపోయింది, సంస్థకు అయిపోయింది, చేతి పనికి అయిపోయింది. ఇప్పుడు దేశాన్ని గురించి పాలకుల గురించి అయిపోయింది, అధిపతులకు అయిపోయింది, ఇప్పుడు దేశాన్ని గురించి. దేశమా, దాసుడు నీకు రాజు అయ్యుండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువాడు నీకు అధిపతులయ్యుండుటయు నీకు అశుభము. దాసుని యొక్క మనస్తత్వం వేరు, రాజు యొక్క మనస్తత్వం వేరు. దాసుడు అధముడుగా ఆలోచన చేస్తాడు, బానిసగా ఆలోచన చేస్తాడు, చిన్నపాటి తేలికపాటి నిర్ణయాలు వాళ్ళలో ఉంటాయి. రాజు కుటుంబంలో ఉన్నవాడు పౌరుషానికి, అధికారానికి, శాసించడానికి ప్రతీకగా ఉంటాడు. వాడు ఓటమిని అంగీకరించలేడు, మరణాన్ని అంగీకరిస్తాడు కానీ ఓటమిని అంగీకరించలేడు. రాజు పుట్టక పుట్టినవాడు. ఒకవేళ ఏ దేశానికైనా సరే దాసుడి కుటుంబంలో నుంచి కనుక పాలకుడైతే దేశమా, అది నీకు క్షేమము కాదు. ఉదయాన్నే లేచి భోజనం కోసం కూర్చునేవాడు కనుక అధిపతి అయితే అది నీకు మంచిది కాదు. కొంతమంది ఉదయాన్నే లేవగానే కాళ్ళు మడత పెట్టి తినేవాళ్ళు ఉంటారు. సద్దన్నం కడుపుని తింటే కానీ ఒక ప్రశాంతంగా ఉండదు. వాళ్ళు పని చేసేవారైతే వేరే సంగతి, పని చేసేవారైతే వేరే సంగతి. వాళ్ళు పనికి వెళ్తారు తినేసి. బుద్ధిహీనత ఒక్కొక్కసారి మన ప్రతి పనిని మనం ఎవరో తెలియజేస్తుంది. కొంతమంది చూడండి, శుభకార్యానికి వెళ్తారు. పెళ్ళి అనుకుందాం, పెళ్ళి శుభకార్యం, ఏదైనా ఫంక్షన్ శుభకార్యం. వాళ్ళు అందులో కూర్చోరు, అక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కడుంటారు? వెళ్ళగానే భోజనాలు ఎక్కడ అడుగుతారు. వాళ్ళు భోజనాలు ఎక్కడ అడుగుతారు లేదా? మీకు ఎవరు తెలియదు అలాంటి వాళ్ళు? తెలీదా? ఉన్నారు కదా. పెళ్లి జరుగుతుందండి, పెళ్లితో మనకెందుకయ్యా, వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటారు. అది ఆ కుటుంబాలకు సంబంధించింది, ఆ పైన ఉన్న ఇద్దరికి సంబంధించింది. మరి మన పని ఏంటి? భోజనం చేస్తాం, చేయగడుక్కుంటాం, తెలివిగా ఎవరు కనబడకుండా వచ్చేసేస్తాం. మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ ఏదో ఉంటుంది కదా. కొన్ని చోట్ల జాగ్రత్తగా ఉంటుంది. చదువు పోయిపోగానే వెంటనే ఎక్కడికి వెళ్తాం? డయాస్ మేల్కి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వో లేకుంటే చదివింపో చేస్తుంటాం. ఆ రూట్లోకి వెళ్ళరు. భోజనం పట్ల ఆపేక్ష కలిగినటువంటి వాడు అధిపతి అయితే వాడి దృష్టి ఏమన్నా మారుతుందా ఏంటి? మారుతుందా? మారదు. ఎందుకు? ఉదయాన్నే లేవగానే భోజనం తినే అలవాటు ఉన్నటువంటి వాడు అధిపతిగా పనికిరాడు. దాసుడిగా ఉన్నవాడు రాజుగా ఉండటానికి పనికిరాడు. అడ్మినిస్ట్రేషన్స్ వేరు, కార్యాచరణలో పాల్గొనేటువంటి దాసత్వం వేరు. అది చెడ్డమనేం కాదు. వాడి మనస్తత్వాన్ని బట్టి ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ ఫిట్ అయి పని చేసుకోవాలి. కానీ దాసులైన వారు లేకుంటే పని చేసేవాళ్ళు ఆ స్థానాన్ని కోరుకుంటూ ఉంటారు. ఎప్పుడు నాకు కూడా ఆ సీట్ ఉంటే బాగుంటుందని. అక్కడికెళ్ళి కూర్చున్నాం అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? తల పగిలిపోద్ది అక్కడ ఉన్నటువంటి పని భారానికి. వాడు తట్టుకోవడం వల్ల కాదు. అందువల్ల ఇవన్నీ నాకెందుకు, ఉన్నంతకాలం ఆ సీట్లో కూర్చొని రోజు తిని పడుకుంటే చాలు అనుకుంటాడు. ఆ పనిలోకి వెళ్తే కానీ ఆ భారం అర్థం కాదు. మీకు మంచి ఉదాహరణ చెప్తా. చేతి పని చేసుకునే వాళ్ళకి ఉద్యోగస్తులు అంటే చాలా చులకన.
ఎలాగో చెప్తా. నీకేమయ్యా, నువ్వు ఉద్యోగస్తుడివి. ఈ మాట విన్నారా ఎప్పుడన్నా? ఈ మాట విన్నారా లేదా? ఉద్యోగస్తుల్ని నీకేమయ్యా, నీకేం ఉద్యోగస్తుడు, ఎన్నేం చెబుతావు? మేము అట్ట కాదు, మేము పొద్దున్న లేవాలా, సాయంత్రం దాకా రెక్కాడితే కానీ డొక్కరాదు. మరి అక్కడ వాడు ఊర కూర్చొని జీతం తీసుకున్నాడు పాప. మరి నీకు అర్థమైందా? చదువుకున్న పాపానికి వచ్చిన ఉద్యోగం అది. అప్లై చేసిన నేరానికి యోగ్యుడని అవతల వాడు నిర్ణయించి పొరపాటించిన ఉద్యోగం అది. కాబట్టి చేయక తప్పదు, జీతం రాగా తీసుకోక తప్పదు. చేయకుండా జీతం రాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆ సంగతి రోజు రెక్కాడితే ఒక్కవార్థం సరా ఆడికి అర్థం కాదు. వీడికైనా అదే పని, అతనికైనా అదే పని. కాకుంటే ఇతని పని వేరు, అతని పని వేరు. కానీ ఏమంటారు? నీకేమయ్యా, నువ్వు పని బాట లేకుండా డబ్బు తీసుకున్నాడు అన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. సరే, ఈ ఉద్యోగస్తులు తెలుసావా? వాళ్ళేం చేస్తారు తెలుసా? ఆఫీస్లో టేబుల్ మీద కూర్చొని ఫైల్స్ సంతకం పెడతారే, ఆయన చూసి ఏం తెలిసిద్ది? ఏమర్థమైద్ది? ఆడ కూర్చుంటే, ఆడ కూర్చొని సంతకాలు పెట్టడానికి మేము పెడతాం. ఇక్కడికి వస్తే కానీ మీకు అర్థం కాదు ఈ పని ఏంటో. మీకు అర్థమైందా? బుద్ధిహీనత, వెరితనం అంటే ఏంటో. ప్రమోషన్ చేసేవాళ్ళు ఇక్కడ చేసాక అక్కడికి వెళ్ళింది, అవునా కదా? అది అక్కడికి అర్థమైద్దా? దాని వెనకాల ఎంత శ్రమ ఉందో అర్థమైద్దా? మరి ఏం చేస్తాడు? ఓర కుర్చీలో కూర్చొని మాట్లాడటం కాదంటాడు. దాని వెనకాల ఎంతో కఠినమైన శ్రమ ఉంది, కృషి ఉంది, హార్డ్ వర్క్ ఉంది. కానీ ఈ నోటి ఏమన్నారు దాన్ని, ఈ బుద్ధిహీనమైన నోరు ఎంత మాట అయినా అనేస్తుంది. పొలం పని చేసుకునే వాడికి ఉద్యోగస్తుడు అంటే చులకన, ఉద్యోగం చేసుకునే వాడికి సంతకాలు పెట్టే మేనేజర్ అంటే ఇంకా చులకన. నీకు తెలుసా? ఆ సంతకాలు పెట్టేవాడి పైన ఒకడు ఉంటాడు. అతను పెట్టే ప్రెషర్కి ఆ కుర్చీలో కూర్చోళ్ళందరూ వణుకుతూ ఉంటారు. ఎందుకంటే ఏ రోజు ఏం తిడతాడో తెలియదు. మీకు తెలుసా పైన వాళ్ళు ఎలాంటి ఉంటారో? అప్పుడప్పుడు మా తమ్ముడు అజయ్ చెప్తుంటాడు, తట్టుకోలేకపోతున్నానని. చాలా నాస్టీ లాంగ్వేజ్ వాడతారు. ఎలా ఉంటుంది తెలుసా? ఆఫీసర్స్ యొక్క జాబ్, ఈ మాత్రం మెయింటైన్ చేయడం, నీకు ఉద్యోగం దీనికి మానేసి వెళ్ళు అంటారు. పొలం పని చేసుకునేవాడిని ఎవడు అంటావు? నాకు ఇష్టమైతే నా పొలంలో నేను పని చేస్తా, నా మీద ఎవడు అధికారులు. అది కొంతకాలం జ్ఞానం వచ్చిన తర్వాత అర్థమైంది ఏమని, నా మీద ఎవడు అధికారం లేడు, నాకు నేనే రాజునని. మీకు అర్థమైందా లేదా? కానీ పని జరిగేటప్పుడు నీకేమయ్యా అని అంటారు. జ్ఞానము బుద్ధిహీనతకు తోడైతే అనకూడని మాటలు, కాకూడని అనుభవాలు దొరుకుతూ ఉంటాయి. ఇలా ఆలోచించాలి. దేశమా, దాసుడు నీకు రాజు అయ్యుండుటయు, ఉదయముననే భోజనములకు కూర్చుండువాడు నీకు అధిపతులు అయ్యుండుట నీకు అశుభము. 17వ వచనం, దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయమున భోజనములకు కూర్చుండు వారయుండుటయు నీకు క్షేమము. అధిపతులు ఎలా ఉండాలి? భోజనం టైంలో భోజనం చేసే వాళ్ళు ఉండాలి, యాక్టివిటీ టైంలో యాక్టివిటీ. ఏ సమయానికి ఆ పని చేసేటువంటి అధిపతులు నీకుండాలి దేశమా. అంతేగాని వాళ్ళ ఇష్ట ప్రకారం పనులు చేసే వాళ్ళు ఉంటున్న దేశానికి క్షేమం కాదు, ఎప్పటికీ క్షేమం కాదు. ఎన్ని గొప్ప సంగతులు సొలొమోను మాట్లాడుతున్నాడు, ఎన్ని గొప్ప సంగతులు. 20వ వచనం చెప్తున్నాను మళ్ళీ ఒకసారి. 20వ వచనంలో ఈ పైనవన్నీ చెప్పి అంటున్నాడు, ఏదేమైనా సరే నీ నోట్లోంచి ఏ మాట వచ్చుద్దో మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు. బీ కేర్ఫుల్ వాట్ యు స్పీక్. నీ నోటి మాట చాలా శక్తివంతమైంది. అది బయటికి రావడం మునిపే దానికి నువ్వు ఫిల్టర్స్ పెట్టాలి. ఏమన్నాడు 20వ వచనంలో? నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు.
ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. పొరపాటును కూడా నీ మనసులో కానీ నా చుట్టూ ఎవరు లేరనుకొని కానీ నేను నా ఇంట్లోనే ఉన్నాను కదా, ఎవరికి వినపడదు కదా అని నిన్ను పరిపాలించే రాజుని, లేకుంటే నీకు ఉద్యోగం ఇచ్చిన యజమానిని శపించవద్దు, దూషించవద్దు. అది ఖచ్చితంగా అతనికి చేరకుండా ఉండదు. ఎవరు తీసుకెళ్తారంట? ఎవరున్నారు ఇక్కడ? సిఐడి ఏజెంట్స్ ఉన్నారు. ఖచ్చితంగా యజమానికి సమాచారం చేరవేసేవాళ్ళు. ఎవరాళ్ళు? మనం కిటికీలో చూస్తాం. ఎవరన్నా గోడ అవుతున్నా గోడకు చెవులు ఉంటాయి అంటాం కదా. సొలొమోను అంటాడు, గోడకు చెవులు లేకపోతే పక్షులు మోసుకెళ్ళి చెబుతాయి అంటాడు. అంటే చేరకుండా అవకాశమే లేదు. యేసు అన్నాడు, పిల్లల్ని శిష్యులు ఆటంకపరుస్తుంటే వారు కేకలు పెట్టకపోతే రాళ్ళు కేకలు పెడతాయి. ఇలాంటి ఘోరమైన బుద్ధిహీనమైన మనస్తత్వం గల వారు మనకు చాలా దగ్గరగా ఉన్నారు. ఒకవేళ మనలోనే ఉన్నారేమో. నాతో కలిసి పనిచేస్తూ దేవుని పనిలో సుమారుగా 10 సంవత్సరాల పాటు ఈ స్థానిక సంఘం యొక్క ధనాన్ని స్వీకరిస్తూ ఏ ఒక్కరోజు కూడా మంచి మాటలు చెప్పకుండా పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు చెప్పినా చెడ్డ మాటలే, ఎప్పుడు చెప్పినా వ్యతిరేకమైన మాటలే. కానీ సొలొమోను చెప్పిన మాటలు బట్టి మనం వాళ్ళని భరిస్తూ వచ్చు. ఎందుకు తెలుసా? 10 ఏళ్ల తర్వాత చేయబోయే కీడు తెల్లారే చేస్తారేమోనని భరిస్తే 10 ఏళ్ల తర్వాత అదే కీడు చేయక తప్పలా. ఎక్కడుంది అది? ఎక్కడుంది? హృదయంలో నాటుకున్నటువంటి దుస్వభావము అంత తేలిగ్గా బయటికి పోదు. హృదయం బుద్ధిహీనతకు తావు లేకుండా చేసుకో. పరిశుద్ధతకు, నీతికి తావి. అది నిన్ను పరిపాలించినట్టు చేసుకో. నీ మనసు నిర్ణయంలో రాజును శపింపవద్దు. సేవకుని దూషించే వాళ్ళు ఎంతమంది? మీరెవరు చెప్పకపోయినా పర్వాలా, ఎవరెవరు ఏమంటారో అన్నీ చెవుని పడుతూనే ఉంటాయి. ప్రతిదానికి సమాధానం చెప్పాలనుకోండి, మనకు అవసరమా? అవసరం లేదు. ఎవరున్నారు వీటన్నింటి కాపు కాసేవారు? వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేది ఎవరున్నారు? దేవుడున్నాడు కదా, అంతే. దేవుని దూషించేవారున్నారు, యజమాని దూషించేవారున్నారు, పాలకులు దూషించేవాళ్ళు ఉన్నారు, రాజును దూషించేవారు ఉన్నారు. నీ పైనున్న వారిని దూషించటం అనేది ఒక దుర్బుద్ధి, ఒక బుద్ధిహీనత. నీ పడక గదిలో నువ్వు ఒక్కడే ఉంటావా? ఎవరు ఉంటారా? బెడ్రూమ్లో ఎవరెవరు ఉంటారు? అది అంతరంగం. నీవు నీ భార్య, లేకుంటే నీవు నీ కుటుంబం మాత్రమే ఉంటారు. సొలొమోను నుండి నీ పడక గదిలో అంటాడు. అంటే ఇట్స్ అ కంప్లీట్లీ ప్రైవేట్ ప్లేస్. నీ పడక గదికి మించినటువంటి ప్రైవేట్ ప్లేస్ మరొకటి లేదు. అక్కడ మాట్లాడుకున్నా నువ్వెవరి గురించి, ఏ యజమాని గురించి చెడుగా మాట్లాడావో అక్కడికి సమాచారం వెళ్తుంది, అంతే. అది ఆగదు. కాబట్టి ఏం చేద్దాం? రేపటి నుంచి ఈసారి అక్కడ వద్దులే, వేరే చోట మాట్లాడుకుందాం. ఎవరు లేని చోట పొలాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అక్కడ చుట్టూ ఎవరు కనపడరు. పొలాల్లో మన ఇద్దరే ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఇంకెక్కడ మాట్లాడదాం? నీ పడక గది అన్నాడు సొలొమోను. దట్ ఈస్ ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. అక్కడ మాట్లాడుకున్నా, చెవులో చెప్పుకున్నా, మెల్లమెల్లగా గొదిగినా, లేకుంటే వాట్సాప్లో ప్రైవేట్ చాట్ పెట్టి చాట్ చేసినా ఏమైంది? పిల్లలు అనుకుంటుంటారు మా అకౌంట్లో ఎవరు తెలియదని. మా ప్రైవేట్ చాట్ ఎవరు కనపడదు అనుకున్నారు. దేర్ ఈజ్ నో ప్రైవేట్ చాట్. ఈరోజు పిల్లలు మా అమ్మకు తెలియదు అనుకుంటారు, మా నాన్నకు తెలియదు అనుకుంటారు.
మీరు చేసే తెలియని ఏమి లేవు, అన్నీ తెలుసు. కాకుంటే వెంటనే చేయి చేసుకుని నిర్ణయం తీసుకుంటే బిడ్డ ఏమైపోయిద్దో అనేటువంటి ఒక భయంతో ఆగుతుంటే ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లా. ఏమీ జరగదు, ఒకరోజు వాళ్ళ జీవితాలే పాడైపోతాయి. పాడైపోయిన రోజు అప్పుడు కూడా మళ్ళా బెంక మొక్క వేసుకొని ముసుకేసుకొని నేను చేయలా, నేను అట్ట అనుకోవాలా, నేను ఇట్టలేదు. ప్రతి వాని క్రియలు వారి వెంట వస్తాయి. అంతరంగంలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నింపబడ్డా సరే దేనికి తావుంది? దేనికి తావుంది? అంతరంగంలో పరిపూర్ణమైన జ్ఞానంతో నింపబడ్డా సరే దేనికి తావుంది? ఇంకా బుద్ధిహీనతకు తావుంది. జాగ్రత్తగా ఉండండి. సొలొమోనుకు తప్పలా అందుకు రాశాడు ఏమని? బుద్ధిహీనత గురించి బాగా పరిశోధించాలనుకుంటే ఈ సంగతులన్నీ రాయబడ్డాయి 10వ అధ్యాయంలో. ఏం చెప్పాడు? నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకుంటకై ప్రయత్నించితిని. జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకు పూనుకుంటే అర్థమైంది 10వ అధ్యాయం. దేని గురించి రాయాల్సి వచ్చింది? సొలొమోను ఎన్ని సామెతలు రాశాడు? ఈ అధ్యాయంలో బుద్ధిహీనత గురించి రాస్తున్నాడు. బుద్ధిహీనత, దానికి తావిపోద్దు. జాగ్రత్త కలిగి బ్రతుకు. బుద్ధిహీనత వ్యక్తిని పాడు చేసింది, కుటుంబాన్ని పాడు చేసింది, వ్యవస్థను పాడు చేసింది, వ్యాపారాన్ని పాడు చేసింది, ప్రభుత్వాన్ని పాడు చేసింది, అధికారాన్ని పాడు చేసింది, అందరినీ పాడు చేసింది, మానవ సంబంధాలను చెడగొట్టేసింది. ఒక్క బుద్ధిహీనమైన మాట, పని, నిర్ణయము, ప్రణాళిక, కార్యాచరణ. బుద్ధిహీనుడైనటువంటి వాడు ఎక్కడైతే ఉంటాడో అతని ప్రభావము తనకు దగ్గరగా ఉన్న భార్య, బిడ్డలు, స్నేహితులు, పనివారు అందరిపైన ఉంటుంది. దాని బారిన పడకుండా ఉండటానికి దేవుని కృప కావాలి. దాని బారిన పడకుండా ఉండటానికి దేవుని కృప కావాలి. అది ప్రమాదకరమైంది బుద్ధిహీనత. నీకు అర్థం కాదేమో, అర్థం కాకపోవడం బుద్ధిహీనతలో భాగం. ప్రతిరోజు అయ్యా నేను ఎవరి చేత ఆ బుద్ధిహీనుని యొక్క జాబితాలో ఉండకుండా నీతిమంతుల జాబితాలో, నీ జ్ఞానమొసంగి బ్రతుకు జాబితాలో, దాన్ని పొందిన వారి జాబితాలో నన్ను ఉంచమని దేవుని వేడుకొని బ్రతుకుదాం. అట్టి కృప కాపుదల దేవుడు మనకు మెండుగా దయచేయునుగాక.